హలో ఎవరా వచ్చే మార్చిలోపు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తానని చెప్పేసి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఎంత అవసరమో. ఆ పోలవరం ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే ఎన్ని రైతు కుటుంబాలు ఎన్ని పంటలు పండుతాయో, ఇంకా వర్షాల గురించి, నీళ్ళ గురించి, కరువు గురించి ఎవరు మాట్లాడుకోకుండా పోలవరం ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే రాష్ట్ర తలరాతనే మారిపోతుందన్న నమ్మకం ఎవరికైతుందో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం క్లారిటీగా ఒక భరోసా అయితే ఇచ్చారు నెక్స్ట్ మార్చి కల్లా చేస్తానని చెప్పి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఆ మాటలు విందాం, ఇన్నాక వీడియో కంటిన్యూ చేద్దాం. మార్చి లోపల పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు. నా జీవిత ఆశయంగా పెట్టుకున్నా పోలవరం పూర్తి చేసి 40 సంవత్సరాలుగా మీరు చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఇందులో ఒక 200-300 టీఎంసీ మనం ఉపయోగించుకుంటే ఇంకా కరువు అనే మాట లేదు. మీరందరూ కాటన్ ద్వారా విగ్రహాలు పెట్టి పూజిస్తారు. దేనికోసం అడుగుతున్నా, దేనికోసం? ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, అంతే కదా. ఇన్నేళ్ళైంది, మర్చిపోయారా? ఆయన ఈ దేశం అయింది బ్రిటిష్ తరపున వచ్చాడా లేదా? ఆయన ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? మంచి చేశాడు, రైతును ఆదుకున్నాడు, నీళ్లు ఇచ్చాడు. మంచి చేసిన వాడు ఏ దేశమైనా గౌరవించాలనేది మన సాంప్రదాయం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్లారిటీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆశయం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇంతకు ముందు కనుక్కుంటుంటే ఇప్పటికల్లా ఎప్పుడో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుండే, నీళ్లు కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటిదాకా కరువు అనేది మొత్తం పోయి ఆంధ్ర రాష్ట్రం అంతా సుభిక్షంగా రైతులందరూ పంటలు పండించుకుంటా ఆనందంగా ఉంటుండే ఇప్పటికల్లా. ఎందుకు మాట్లాడుతున్న ఈ మాటలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు, వీళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గుండి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఒకసారి వీళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కనీసం ఒక 2 లారీలు మట్టి కానీ, ఒక చిన్న గోడ కానీ, ఇటుకలతో గోడ కానీ, ఏదన్నా పని ఇంతనన్నా చేసిరా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం? రాజకీయాలు అధికారులు అవన్నీ డిఫరెంట్, దానికి వేరే సపరేట్ సమయం ఉంటుంది. ఆ టైంలో రాజకీయాలు చేయాలి, ఓకే. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే అవసరమో పోలవరం ప్రాజెక్ట్, కనీసం ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన వీళ్ళిద్దరూ పెద్ద మాటలు మాట్లాడతారు. మైకులు వచ్చినప్పుడు పెద్ద గొప్పలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గురించి. గొప్పలు చెప్పొచ్చు, ఎవరి నాయకుడు అలా గొప్ప. జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పలు కాదు ఏమని చెప్పొచ్చు. అవి మాటలు కాదు, చేతలలో కూడా ఉండాలి కదా. జరిగింది, ఒక్క పనైనా జరిగిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరిగేషన్కి సంబంధించి కనీసం ఒక్కటన్నా జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు 1.5 year అవుతుంది. నెక్స్ట్ మార్చి కల్లా అంటే నాకు తెలిసి ఏడాది, కరెక్ట్గా సంవత్సరం ఉంది టైం. సంవత్సరం కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానంటే, పోలవరం కోసం నరేంద్ర మోడీ గారితో, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఎన్ని విధాలుగా కష్టపడాలి అన్ని విధాలుగా కష్టపడి ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో అని ఆలోచించి, ప్రజలంటే పిచ్చి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమస్య ఏమైనా ఉందంటే, ప్రజలంటే పిచ్చి ఆయనకి. ఎంతసేపు ప్రజలు ఆయన ప్రజలు, పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ఈదాలని ఉంటాడు తప్ప, ఆయనే కనుక 90sలో కనుక ఈ ప్రజల కోసం కాకుండా రాజకీయం కోసం ఆలోచించి అప్పుడే కనుక ఈ సైబర్ టవర్సు, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, MMTS, హైటెక్ సిటీ అని కాకుండా ఒక్కొక్కరికి 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టేసి సారా ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు పంచుకొని తిరిగి ఉంటే ఆ తర్వాత కూడా ఆయన సీఎం అవుతుండే, ఆ తర్వాత కూడా ఆయన సీఎం అవుతుండే. చంద్రబాబు నాయుడు గారు సెకండ్ టైం సీఎం అయిన తర్వాత, అలిపిడిలో ఇన్సిడెంట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కనుక రాజకీయమే పదవి కోసమే కోరుకుని ఉంటే, సారా ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు, మందు కనుక పంచినుంటే ఆయన థర్డ్ టైం కూడా సీఎం అవుతుండే ఆయన. బట్ అది కాదు, ఆయన కోరుకోలేడు. ఆయన సీఎం అయినా కాకుండా
ఆయన తీసుకున్న నిర్ణయాలు రేపు పొద్దున ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి అప్పట్లో ఆలోచించింది కాబట్టి విజన్ 2020 ఇవాళ హైదరాబాద్ని మనందరం చూస్తున్నాం కళ్ళతో. హైదరాబాద్ ఏ రేంజ్లో ఉంది, హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఏ రేంజ్లో ఎదుగుతుందని చెప్పి, గవర్నమెంట్తో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా హైదరాబాద్ అనేది ఒక హబ్గా తయారైంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు. ఎవరినన్నా కాదన్నకే వీళ్ళేం లేదు, అక్కడ దాపరికాలు లేవు, అందరూ తెలిసిన ఓపెన్ పుస్తకం. రాజకీయాలంగా ఒక్కొక్కరు 100 విమర్శలు చేయొచ్చు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కంటిన్యూ చేసారు ఆ డెవలప్మెంట్, ఏడు ఆపేయలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంటిన్యూ చేయలేదు? పోలవరం కంటిన్యూ చేసి అట్లీస్ట్ ఆయన మంచి చేస్తే ఎవరైనా మంచి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పినట్టు వేరే దేశస్తుడే ఆ ధవళేశ్వరం బ్రిడ్జి కట్టినప్పుడు గుర్తుపెట్టుకున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసే గుర్తుపెట్టుకోరా? ఎంతసేపు రాజకీయం చేయాలి, అవతల మీద నిందలేయాలి, అధికారం కోసం ఏ పనైనా చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు ఉపయోగపడే చెయ్యని ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు భారం, రాష్ట్రానికి భారమే. ఎవరైనా సరే కూడా, అది పెద్ద స్థాయి నుంచి చిన్న వార్డు నెంబర్ స్థాయి నుంచి పెద్ద పొజిషన్ వరకు ఎవరన్నా సరే. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి. జై హింద్.